హాయ్ దేవా. హాయ్ చందు. ఘట్టమనేని దేవేంద్ర పేరులోనే కాదు, మనిషి మనసులో కూడా కడిగిన ముత్యమే. థ్యాంక్ యూ. ఆ పార్టీలో అందరూ బ్లాక్ థీమ్ కాస్ట్యూమ్ వేస్తున్నారు. ఇదిగో నీకోసం స్పెషల్గా డిజైన్ చేయించాను. ఎలా ఉంది? నైస్, థ్యాంక్ యూ. వన్ మోర్ స్పెషల్ గిఫ్ట్ ఫర్ యూ. ఆ గిఫ్ట్ ఈ రోజంతా నీతోనే ఉండాలి. నేనిచ్చే బహుమతి ప్రతి ఆడపిల్ల మనసు ఆ బహుమతి కోసం చందమామని చూసి కలలు కంటుంది. చందు, ఏంటా బహుమతి? తొలి ముద్దు. ఎస్ దేవా. ఈ ఉంగరం తొడిగి నిశ్చితార్థంలో నాలో సగమయ్యా. చందమామ లాంటి నీ నుదుట ప్రేమతో ముద్దు పెట్టుకోవాలనుంది. నీతో ఈ రోజంతా ఉండే ఈ హ్యాండ్కీని బహుమతిస్తున్నాను. నీ మనసుని తాకిన మరుక్షణం నా నుదుటిన నీ ముద్దుతో సంతకం చేయాలి. దేవా, దిస్ ఇస్ ఫర్ యూ. చందు, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఐ లైక్ ఇట్. నా మనసు చెప్తే, నా మనసు కోరుకున్న మరక్షణం నువ్వు కోరుకున్న బహుమతి ఇస్తుంది. కానీ ఏంటి దేవా? పెద్దగా సెంటిమెంట్స్ పట్టించుకోను కానీ ఇప్పుడు ఈ మధ్య కొన్ని కారణాల వల్ల పట్టించుకోవాల్సి వస్తుంది. నా జీవితంలో ఓటమి ఎరగను. బిగ్గెస్ట్ టెండర్స్ ఇన్ ఘట్టం లేని బిజినెస్. లైక్ ఖచ్చితంగా టెండర్ పోతుందన్న క్షణంలో ఇదిగో ఈ హ్యాంకీనే
నా విజయానికి 10 డేస్ దక్కడానికి నాలో ధైర్యం నింపింది. ఓ అవునా? ఎవరిచ్చారు? ఆంటీ ఆంటీ ఇచ్చారా దేవా? లేదు చందు, పార్వతి ఇచ్చింది. వాట్? అవును చందు, పార్వతి ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో పాటే ఉంటుంది. ప్రతి విజయంలో నాతో ఉంది. నేను చాలా మంది గొప్ప వాళ్ళ స్టోరీస్ విన్నాను, షాక్ అయ్యాను. ఏంటి ఇంత గొప్ప వాళ్ళు ఇలా ఉంటారా అని. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్కి వెళ్లే ముందు ఖచ్చితంగా రైట్ లెగ్కి ఫస్ట్ ప్యాడ్ కట్టుకుంటాడు. సనత్ జయసూర్య పాకెట్లో సెంటిమెంట్ ఖర్చు పెట్టుకుంటాడు. నరేంద్ర మోడీ అమ్మ ఆశీర్వాదంతోనే ఏ పనైనా స్టార్ట్ చేస్తాడు. చాలా మందికి ఇలా సెంటిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు అర్థమైంది ఈ ఖర్చు విలువ ఏ మాయనో మంత్రము కాదు. మంచి మనసుతో మన బాగ్ గురించి ఆలోచించే వస్తువు మనతో ఉంటే గుండెల ధైర్యం వెయ్యంతలవుతుంది. ఆ ధైర్యమే గెలిపిస్తుంది. ఆ ధైర్యమే పార్వతి ఇచ్చిన ఈ చిన్న ఖర్చు. నా సక్సెస్ సీక్రెట్లో ఇది ఒకటి. ఎస్ దేవా, ట్రూ. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఓకే, ఐల్ గెట్ రెడీ. పార్వతి, మేకోటి పార్వతి, నా బ్రతుకుని బండలు చేయడానికి వచ్చావే? నువ్విచ్చిన సత్తు రేకు దేవాకి స్వర్ణమైపోయింది. కూరల్లో మిగిలే కరివేపాకు అనుకున్నా. అందరినీ మనసు గెలిచే అరిటాకువి. నీ బతుకు కుక్కలు చింపిన విస్తరి చెయ్యకపోతే నా పేరు రుద్రపాటి చంద్రముఖే కాదు. కొడతా, నీ బ్రతుకు మీద కొడతా. తమ్ముడు, తమ్ముడు గణేశా, ఏటే నువ్వేనా ఇట్ట ప్రేమగా తమ్ముడు గణేష్ అని పిలిచింది? నాన్న కాకపోతే నిన్నెట్ట ఎవరు పిలుస్తారు చెప్పు? బండోడా సచ్చినోడా దున్నపోతాని పిలిచే మా అక్క అంత ప్రేమగా ఎందుకు పిలుస్తున్నదా అని నా అనుమానం. ఇయాల నీ చేతికి రాఖీ కడతాన్రా గని ఎట్ట కోపడతాను చెప్పు? నా కాన డబ్బులు లేవు, ముందు చెప్తున్నా. డబ్బులిస్తారని రాఖీ కడతారా ఏంటి? బాలేటోడివిరా నువ్వు. ఇటీ
తమ్ముడు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాల. అక్క, మందార పువ్వు అంటే నీకు ఇష్టం కదక్క, తీసుకో అక్క. ఏంటే పక్కపక్కమని నవ్వుతూ తీసుకుంటావనుకుంటే మూతి మీద కోతి కొరికిందాన్లా మొహం అలా పెట్టావేందక్క? నువ్వు పైసలు ఇయ్యొద్దు, పువ్వులు ఇయ్యొద్దు. ఒక చిన్న మాట రసాలు. తస్సదియ్యా, నాకు అర్థమైంది లేవమ్మ సౌందర్య, నీ బిడ్డను పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వాలి అంతేగా. నాకు కాకుండా ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తే కాళ్ళు ఇరకొట్టిస్తాను. చేసుకుంటాను లేవే, నానే చేసుకుంటాను. చెయ్యట్టు. అబ్బా, ఇప్పుడు చాలా సంతోషంగా ఉందిరా గాని మనసంతా తేలిగ్గా ఉందిరా. నువ్వు ఇట్టాకే సంతోషంగా ఉండాలక్క. నేను బాగా చదువుకొని కలెక్టర్ నై కారు కొంటాను. నిన్ను మహారాణిలా వెనుక సీట్లో దర్జాగా కూర్చోబెడతాను. అయ్యనేమో పక్క సీట్లో కూర్చోమంటాను. మరి మీ బావగారిని ఎక్కడ కూర్చోపెడతావురా గాని? సీట్ ఎందుకే దండగా, వెనకాల డిక్కీలో కుక్కేద్దాంలే. ఊరి ఎదవో నిన్ను. అక్క అక్క, గది గది గిట్ట నవ్వినప్పుడే నీ కానికిద్దామనుకున్నా. ఏంటా అది? నువ్వు కళ్ళు మూసుకో చెప్తా. కళ్ళు మూసుకో అక్క. అక్క కళ్ళు తెరుద్దక్క, అట్టనే చేతులు చాపు. చేతులు చాపు, చేతులు చాపక్క. ఇప్పుడు చూసి ఈ కానుకెట్టా ఉందో చెప్పాలక్క. గని నా కోసం, ఈ అక్క కోసం పట్టు చీర తెచ్చినావా? ఇన్ని డబ్బులు ఎక్కడివిరా గని? బడిగిపోతే రోజు అయ్యే 20 రూపాయలు ఇచ్చేటోడు కదా, ఆ డబ్బులని జమ చేసి ఈ చీర తీసుకొచ్చా. బావుందా? నా తమ్ముడు లెక్కనే బంగారంగా గొప్పగా ఉందిరా గాని. చాలా బాగుంది, సంతోషంగా ఉందిరా. అశో, సర్లేరా, అమ్మగారింటికి గొప్పలు వస్తున్నారట, వంట చెయ్యాలి. నువ్వు వెళ్ళి చదువుకోరా. చదువుకో కలెక్టర్ తమ్ముడు. పార్వతి, ఐశ్వర్య అమ్మగారు గంట గంటకు నిన్నే తలుచుకుంటున్నారు. ఎందుకు సాంబాబాయ్? తెలిసి అడుగుతున్నావా, తెలియకుండా అడుగుతున్నావా? నీ వల్లనే కదా బెట్టి చిన్న బాబుకు చిన్న అమ్మాయికి నిశ్చితార్థం జరిగింది. నాదే ఉంది సాంబాబాయ్, వాళ్ళ నుదుటిన రాత రాసుంది ఆయన, అది అంతే. బాబాయ్, అమ్మగారు వస్తున్నారు.
గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నమస్తే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మా ఆహ్వానాన్ని అందుకుని ఇక్కడికొచ్చిన మీ అందరికీ మా అభినందనలు. వ్యాపారానికి మాత్రమే కాదు, మా ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉన్నవాళ్ళని మాత్రమే ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మీరందరూ వచ్చినందుకు నిజంగా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మా గారాల కొడుకు చిన్నవాడు ఘట్టమనేని మహేంద్రని తను ప్రేమతో గెలుచుకున్న మాచినేని ఐశ్వర్యను ఈ పార్టీకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నా. మా పెదబాబు ఘట్టమనేని ప్రిన్స్ దేవేంద్ర, రుద్రపాటి చంద్రముఖిలకు గ్రాండ్ వెల్కమ్ టు ద పార్టీ. దేనికైనా పెట్టి పుట్టాలి. అఖిలక్క కొడుకుల్ని చేసుకోబోతున్నారు కాబట్టి లక్షలు విలువ చేసే నగల్ని గిఫ్ట్లుగా ఇస్తున్నారు. అఖిలక్క తోడుకోడల్లని ఒక్కరైనా నాకు కనీసం ముక్కు పొడికైనా గిఫ్ట్గా ఇచ్చారా? నా కొడుకులిద్దరూ నా రెండు కళ్ళైతే, కోడళ్ళిద్దరూ నా కనుపాపలు.